చేద్దామంటే ఇంట్లో ఏం లేకుండే నువ్వులా ఇక రాత్రి మిగిలిన అన్నం ఉంటే దాన్నన్నా పోపేద్దామని అనుకున్నా. కానీ టైంకి ఇంట్లో పచ్చిమిరపకాయలు లేవు. అట్లా అక్కను పోయి అడగద్దామని పక్కింటికోయినా. అక్క ఓ 2 పచ్చిమిరపకాయలు ఇవ్వని అడిగిన. సావిత్రి నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుస్తుందా అంటే నీకు మేము ఎట్లా కనబడుతున్నామమ్మా? పచ్చి మిరపకాయలు కూడా కొనుక్కొని తినలేమని అందరికి ఎరక చేయాలనే కదా నువ్వు మా ఇంటికి వచ్చి అడుగుతున్నావు. నన్ను కాదు ఈ గల్లీలో వాళ్ళని అడుగు పోయిస్తారేమో నేను చూస్తా. ఏమో పొద్దుగాలనే పచ్చిమిర్చిందా అనుకుంటూ వచ్చినావు అనుకులిగింది. నాకు ఆఫీస్కి వచ్చినాక తెలిసింది అస్సలు ముచ్చటేందో. పచ్చిమిర్చి రేటు చెప్తే మంట మంట అంటారు. అవు మరి 100 నుంచి 150 దాకా నడుస్తుంది కిలోకు. ఇది పెద్ద అంగట్లనే. ఇక గల్లీ దుకాణంలోనైతే కొనుడు కాదు చూస్తేనే సుర్రుమంటది. టమాటా ఏమన్నా తక్కువనా తయ్యనాడుతుంది. 100 నోటు పట్టుకోపోతే కిలో రంగా ఓ 10-20 చేతికి రావచ్చు. 4 టమాటాలు కోసి 6 పచ్చిమిరపకాయలు వేసి తొక్కు నూరుకుంటే కమ్మగుంటది. ఇవేనా చిక్కుడుకాయ, గోకరకాయ, బెండకాయ, దొండకాయ, ఆలు బోలు అన్ని రేట్లు పిటానపిరమైనయి. 500 నోటు కొండపోతే సగం సంచి నిండా కూడా వస్తలేవు. కాయగూరలు గంట రేటు పెట్టి కొనే బదులు ½ కిలో చికెన్ తెచ్చుకున్నది నయం. మంచిగా బొక్కలు కంకచ్చు. మరి ఒక్కపారి రేట్లు సూర్యందుకు ఎక్కినాయో తెలిసినా? అంతా ఆనదేవుని పుణ్యమే. ఊర్ల పొంట ముసురు అంటుకునే వరకు తోటలన్నీ చిత్తడినయి. కాతా పూత మొత్తం రాలిపోతుంది. పల్లెలల్లో పంట వెళ్తేనే కదా పట్నంలో మనం కూర్చొని తినేది. పంట పలసగైంది, మార్కెట్లో పిరమైనాయి. ఇంతకు పెరిగిన ధరలు రైతుల దాకా అందుతున్నాయో లేకుంటే నడుమిట్ల పోకరగాల పోచలే నీడుతున్నాయో?